హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ స్పైసీ ప్రాన్స్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికి కానీ ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని మందమైన గిన్నె తీసుకోండి. వేసుకొని ఆయిల్ దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక 5 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. నేనైతే క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి నాకు అన్నీ కూడా కొంచెం ఎక్కువే పడతాయి. వేసుకున్నాక హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. మసాలా సరుకులన్నీ వేసుకోండి. బిర్యానీకి మనం రెగ్యులర్గా వేసుకునే మసాలా సరుకులన్నీ వేసుకొని ఒకసారి ఒక మంచి మిక్స్ ఇవ్వండి. అలాగే ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక, ఈ స్పైసెస్ అన్నీ ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను. ఆనియన్స్ సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. బిర్యానీకి పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటాయి. నేనైతే ఆనియన్స్ బాగా వేగనిస్తాను, అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ ఆనియన్స్ అనేవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా, సాఫ్ట్ అయ్యి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా మగ్గనివ్వాలి. అంతవరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఆనియన్స్ మగ్గాక నేనైతే 1 టమాటా చిన్న పీసెస్లా కట్ తీసుకున్నాను. 1 టమాటా వేసుకుంటున్నాను. టమాటా కూడా కొంచెం మగ్గాక ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. చిల్లీస్ అన్నీ కూడా బాగా మగ్గనివ్వండి. కొంచెం వేగాక ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని. అలా ఒకసారి మగ్గాక నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే కొంచెం స్పైసీ అని చెప్పాను కదా, మేమైతే స్పైసీగా చేసుకుంటున్నాం. మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. మీరు ఎక్కువ స్పైసీ తినాలనుకుంటే కారం ఎక్కువ వేయండి అలాగా. లేదు అంటే కొంచెం తగ్గించండి. లేదు ఇంత వేస్తే కనుక మీకు కారం వచ్చేస్తుంది మీకైతే. సో మీరు చూసుకోండి, మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా ఉంటుంది కదా, బిర్యానీ మసాలా, అది వేసుకోవాలి. అది వేసుకున్నాక నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఈ రెండు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ పెప్పర్ పౌడర్ వేసుకున్నా. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కొరియాండర్ పౌడర్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలపండి. ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వండి. ఈ టైంలో మనం ఇప్పుడు ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. మనం ఏ దమ్ బిర్యానీ చేసినా, అది ప్రాన్స్ అయినా, చికెన్ అయినా, మటన్ అయినా, ఏదైనా సరే కర్డ్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మనకి. ఎందుకంటే కర్డ్ నుంచి వచ్చే వాటర్తో ఇది సగం కుక్ అయ్యి ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది. అందుకే కర్డ్ కంపల్సరీగా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 kg ప్రాన్స్ తీసుకున్నాను. సో ఎస్టిమేషన్ మీరు ఎలా తీసుకుంటారో దానికి తగ్గట్టు వేసుకోండి మిగతా అన్నీ కూడా. నేనైతే 1.5 kg తీసుకున్నాను. ప్రాన్స్ నుంచి మనం వాటర్ వేయకుండానే అవి ఆటోమేటిక్గా వాటర్ వస్తాయి. ఈ టైం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయండి. అలాగే వాటర్ చూసారా ఎన్ని వాటర్ వచ్చినాయో, ఆ కర్డ్లో నుంచి ఉన్న వాటర్, అలాగే ఈ ప్రాన్స్లో నుంచి వచ్చిన వాటర్తో అంత వాటర్ అయిపోయినాయి. ఈ వాటర్తో దాన్ని మగ్గనివ్వండి. సరిపోతే లిడ్ క్లోజ్ చేసి మగ్గనివ్వండి. ఇవి బాగా మగ్గాక ఇలా ఆయిల్ తేలేంత వరకు కూడా మనం దాన్ని కుక్ చేసుకోవాలన్నమాట. వన్స్ ఇలా ఆయిల్ తేలేక కొంచెం ఒకసారి బాగా కలపండి. బాగా కలిపాక ఈ టైంలో నేనైతే హాఫ్ నిమ్మ బద్ద పిండుకున్నాను అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే తీసేయచ్చు, ఆప్షనల్, ఇంపార్టెంట్ ఏం కాదు. నేనైతే ఒక హాఫ్ స్క్వీజ్ చేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకున్నాక నేను ఇక్కడ 5 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నా. సో దానికి గాను 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నా. ఈ స్టేజ్లో మీరు ఒకసారి ఉప్పు చూసుకోండి. వాటర్ అన్నది సాల్టీగా తగిలితేనే మనకి బిర్యానీ టేస్టీగా ఉప్పుగా వస్తుంది. ఇక్కడ మీకు వాటర్ సాల్టీగా తగలకపోతే కనుక మీకు బిర్యానీలో ఉప్పు చాలదనమాట. సో ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చూసుకోండి. వాటర్ అనేవి బాగా అవసరమైతే ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకోండి. ఇలా వాటర్ బాగా మగ్గనిచ్చేంత వరకు ఉండాలి. ఇలా మరిగేంత వరకు కూడా ఉంచండి లిడ్ క్లోజ్ చేసి. ఇప్పుడు 5 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి అని చెప్పాను కదా, నేను బాస్మతి రైస్ వేసేసుకున్నా. బాస్మతి వేసుకున్నాక ఎక్కువ మిక్స్ చేయొద్దు. మిక్స్ చేస్తే రైస్ అనేవి మనకి బ్రేక్ అయిపోతాయి. సో కొంచెం మెల్లగా మిక్స్ చేయండి. నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ ఎసెన్స్ ఉంటుంది కదా, అది వేసుకున్నా. అది ఆప్షనల్, మీకు కావాలితే వేసుకోండి, లేదంటే లేదు. మనం ఇదన్నీ వేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా అది ఫ్లేవర్గానే వచ్చేస్తాయి. సో ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి లిడ్ పెట్టి నార్మల్ బిర్యానీ మనం ఎలా కుక్ చేసుకుంటామో సో సేమ్ అలాగే కుక్ చేసుకోవాలి. ఒక
15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఈ టైంలో ఒకసారి లిడ్ తీసి మధ్యలో ఒక 2 టేబుల్ స్పూన్ గీ అన్నది పైన చల్లుకోండి. ఎందుకంటే గీ అలా చల్లడం వల్ల రైస్ బాగా ఫ్లేవర్గా వస్తాయన్నమాట. ఒకసారి అలా రైస్ కొంచెం కింద నుంచి పైకి అలా కలిపితే పై రైస్ అంతా కిందకి వెళ్ళి మంచిగా కుక్ అవుతాయి అనమాట. సో అలా ఒకసారి జస్ట్ చాలా జెంటల్గా కుక్ చేసుకోవాలి అంతే. 15 మినిట్స్ తర్వాత మూత తీయండి. గుమగుమలు ఆడిపోయి ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. పైన నుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని లిడ్ చేసి ఒక 5 మినిట్స్ దమ్ అవ్వనివ్వండి. అంతే, చాలా టేస్టీ అయిన ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు రైతాతో, ఆనియన్స్తో, కీరాతో ఎంజాయ్ చేయండి. మా పాపకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం స్పైసీ అని చెప్పింది, కానీ పెరుగు చట్నీ ఉంది కాబట్టి అది కవర్ చేసింది. మీరు కూడా చాలా టేస్టీగా ఉంది, ఒకసారి ట్రై చేయండి.